హాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్తో మేము ఎక్కడ దాకా వచ్చాము. 20,000 సబ్స్క్రైబర్స్ అరౌండ్ ఉన్నాము. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే ఆఫీస్లో పనిచేస్తూ ఒక ఎంప్లాయీ స్టోరీ మొత్తం ముందే చెప్పేస్తావేంటి? వాళ్ళని వీడియో చూడు, నువ్వు మీరేంటి వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎస్ఎన్ సుబ్రహ్మణ్య నమః, నారాయణమూర్తి నమః. ఎలాగైనా రోజుకి 14 hours వర్క్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ రూము. ఇంటర్వ్యూకి వచ్చింది మీరేనా? మేనేజర్ వెయిట్ చేస్తున్నాడు అక్కడ రూమ్. ఓ ఓకే ఓకే బ్రో, అటెక్కడికి? మేనేజర్ రూమ్ ఇటు అయితే. బ్రో, మేనేజర్ రూమ్కి వెళ్ళడం ఇంపార్టెంటే, కానీ వాష్రూమ్కి వెళ్ళడం అర్జెంట్. వెళ్ళు. ట్యాక్స్ కట్ అయిపోయిన రిటర్న్స్లో మొత్తం వచ్చేలా చూడు దేవుడా. ఏంటి గురు పేరేంటి? శాండీలే బ్రో. స్టాండ్ అమ్ముతుంటారా? మీ పేరు బ్రో? సుధీర్. సూదులు అమ్ముతారా? బ్రో టీ తాదాం పదా. ఇప్పుడే కదా బ్రో వచ్చింది. అవును బ్రో, వచ్చి 1 minute అయింది. టీ పడకపోతే బండి కదలదా. దా 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 దా. బ్రో 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 ఆగు బ్రో. ఫస్ట్ డే ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఫస్ట్ డే ఎవరు రాజీ? ఎవరు లేరే? ఏంది రేదే? సర్లే. ఫస్ట్ డే ఫస్ట్ డే. ఏమైంది? సుధీర్ ఎవరు రావాడు? రేయా సర్లే. ఏమైంది? అక్కడ్రా. ఎక్కడా? అక్కడ. ఎక్కడ్రా? కావాలంటే చూడరా, వెనకాల ఉన్నాడు చూడరా. ఎవరు లేరు కదా. ఇందాక ఉన్నాడు కదా. నీకు స్ట్రెస్ ఎక్కువైపోయింది, కాఫీ తెస్తానుండు. ఎవరు సార్ మీరు? నేనా? సీనియర్ ఎంప్లాయ్. మరి మీరేంటి బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నారు? సీనియర్ ఎంప్లాయ్ యాజ్ గోస్ట్. గోస్టా? ఇదిగో బ్రో కాఫీ తాగు. బ్రో కాఫీ తాగుతారా? థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్. తాగండి బ్రో, చాలా బాగుంటుంది. అది నాకు తెలుసు, బాగుంటుంది. ఎవరితో మాట్లాడుతున్నారు? నాకు తాగాలనే ఉంటుంది. చాలా స్పీడ్ అనుకుంటా. సాఫ్ట్వేర్ లో చేరిన ఒక రోజుకే పిచ్చి పట్టిందంటే రేపటికి ఏమైపోతాడో. కానీ తాగలేను. ఎందుకు? ఎందుకంటే ఐఎమ్ గోస్ట్. ఓహో, మరి నాకెందుకు కనపడుతున్నారు మీరు? అది టీమ్ ఎవ్రీబడి కమ్ టు కాన్ఫరెన్స్ రూమ్ ఇమీడియట్లీ. వస్తున్నా. ఓ బాగా సిన్సియర్ గోస్ట్ అనుకుంటా. ధీరజ్. ఓ సారీ, పనిలో పడితే ఏం గుర్తుండదు. ఇట్స్ ఓకే. గైస్, హీస్ ఆర్ న్యూ గై ఇన్ యువర్ టీమ్. శాండీ, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హాయ్ గైస్, ఐఎమ్ శాండీ. ఐ ప్రీవియస్లీ వర్క్డ్ ఇన్ ఎ కంపెనీ ఇన్ గోవా. గోవానా? సూపర్ ప్లేస్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రచ్చ రచ్చ చేసాం. ఈ మేనేజర్ గడితో ఒక ఆట ఆడుకున్నాం. ఆడికి సొక్కలు చూపించామనుకో. ఈసారి వెళ్దాం అనుకుంటే ఏం చేద్దాం? నేను లేను. అవునా? ఏడేం గాల్లో చూసి మాడుతున్నాడు. దోమ. మొక్కలు ఉన్నాయి కదా, దోమ. కామన్ ఇన్ ఆఫీస్ రా శాండీ. మై హాబీస్ ఆర్ వాచింగ్ మూవీస్. హే, మూవీసా? అరే, సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి చూడు, మన ఇద్దరం కలిసి వెళ్దాం. మీరు వెళ్ళండి బ్రో, నేనెందుకు? ఫస్ట్ అయినా చెప్పు చూపిద్దేంటి ఇడికి. నువ్వెందుకేంటి? ఎవ్వరికి కనపడను నేను, నీకు మాత్రమే కనిపిస్తాను. అంటే వీఆర్ సోల్మేట్స్. నీకు దండమయ్యా బాబు, నీ సోలు వద్దు, మేటు వద్దు. ఏంటో వీడు చక్కల కింద పెడతాడేంటి వీడు? అవ్వ. దోన్లో మాడుతున్నావా? సార్, విత్ యువర్ పర్మిషన్ బయటికి వెళ్ళొచ్చా? గో. ఇక్కడ ఉండాలి. ఈడేడు వెళ్ళిపోయాడా? ఈడు మారడు. ఏముందిరా ఇక్కడ? మీరు రాసిందే సార్. ఏం చేస్తున్నాడు వీడు? ఏంటి ఒత్తికెళ్ళికి ఎత్తున్నాడు? వీడు ఏమైనా చేయడానికి వచ్చా? ఎరా నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? బ్రో, మనుషులు పక్కన ఉంటేనే చిరాగ్గా ఉంటుంది.
మళ్ళీ నువ్వు గోస్ట్ చూడలే. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ ఓకే చెప్పు ఓకే ప్లీజ్. సరే దూరంగా ఉండాలి. శాండీ అర్జెంట్ దా. సచ్చింది గొర్రె. ఏంటి బ్రో వాడు మాట్లాడేది? శాండీ అర్జెంట్ తప్ప ఒక్క ముక్క అర్థం కాలేదు బ్రో. ఏ, వాడికి అర్థమయ్యేది కదా ముందు నీకు అర్థం అవడానికి. అర్థం కాలేదా మరి? వాడు మేనేజర్ ఎలా అయ్యాడని కదా నీ డౌట్. ఆ, వాడు మేనేజ్ చేస్తాడు కాబట్టి మేనేజర్ అయ్యాడు. ఓ ఇది కూడా తెలియదు బ్లేడీ పాపెట్స్. ఎస్. అరే సూపర్ బ్రో, భలే సాల్వ్ చేసావు. థ్యాంక్ యూ. అవును, ఇందుకే నీ ప్యాకేజ్ ఎంత? 7 lakhs బ్రో. ఓడి అమ్మ, నువ్వు చేసే పనికి 7 lakhs ఏనా? రే బాబు, నువ్వు 12 లక్షలు తీసుకోవాలి తెలుసా? పద మేనేజర్ దగ్గర పద. అడుగు అడుగు అడగరా. సార్ వర్క్ అయింది. యూ మే లీవ్ శాండీ. ఒరే ముద్దపప్పు, దున్నపోతుల నుంచి చూస్తావేంట్రా? ప్యాకేజ్ పెంచమని అడగండి. సార్ నాకు హై కావాలి సార్. జాయిన్ అయ్యి 1 రోజు కాలేదు అప్పుడే నీకు హైక్ కావాలా? ఏం కుదరవు పో. సార్ ఎప్పుడు చేరామన్నది కాదు సార్, వర్క్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకు పెంచాలరా? ఎందుకు ఇవ్వడంట? రే ఆడు ఇవ్వలేదనుకో, ఆడి స్కామ్లని బయట పెడతామని చెప్పు. ఆఫీస్లో బాగా దోమలు ఎక్కువ. సార్ మీరు ఇవ్వకపోతే స్కామ్ని బయటపడతాను సార్ నేను. ఒరే నువ్వు జాయిన్ అయ్యి 1 రోజు కూడా కాలేదు, కరెక్ట్ గా బాత్రూమ్ ఎక్కడ ఉంటుందో క్యాఫ్టీరియా ఎక్కడ ఉంటుందో కూడా నీకు తెలీదు. ఏడు చేయి. ఇంజినెట్ స్కామ్. ఏం స్కామ్ ఏంట్రా? అరే ఓన్ హౌస్ లో ఉండి రెంటల్ తీసుకుంటున్నాడు. ఓన్ హౌస్ లో ఉండి రెంటల్ వెన్స్ కొట్టేయడం, పక్కన మేనేజర్ హెచ్ఆర్ ప్లాన్ వేయడం, ఆఫీస్ కార్డు గోకేస్తాడు, స్కామ్ చేస్తాడు వాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ నీకెలా తెలుసు? నా సోల్మేట్ చెప్పాడు సార్. వారు నీ సోల్మేట్ తగలయ్యా. ఎంత కావాలి? రేయ్, గుడ్డి పెర్రలోడా. ఎంత? అన్నీ అడగరా. సార్ నాకు 12 లక్షలు కావాలి సార్. ఒరే నీకున్న ఎక్స్పీరియన్స్ కి 7 లక్షలు ఇవ్వడం ఎక్కువరా. వద్దు 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 ఇస్తాపో. సాధించావు మై బాయ్. పదా. థ్యాంక్స్ బ్రో, మీ వల్ల నాకు హైక్ వచ్చింది. మీ సమాధి ఎక్కడో చెప్తే దండేసి దండం. సమాధం. రే ముందు పూడిస్తే కదరా. రే 4 రోజుల నుంచి బాత్రూమ్ అలా పడున్నాను రా. ఎవరూ చూడలేదు, చచ్చిపోయాను. నువ్వు కూడా 4 సార్లు వచ్చావు, నువ్వు చూడలేదు. బతకడం కోసం పని చేయాలి, పని చేయడం కోసమే బతకూడదు. మన జీవితాలన్నీ ఇప్పుడు పని చేయడం కోసమే బతుకుతున్నాం. సంపాదించడమే అన్నీ అనుకుంటున్నాం, కానీ బ్రతకడం మర్చిపోతున్నాం. బ్రతుకుదాం.